హైదరాబాద్ పాత బస్తీ చంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని ఇందిరానగర్ ప్రాంతంలో స్థానిక బస్తీవాసులు సెల్ టవర్ నిర్మించకూడదని గతంలో చెప్పినప్పటికీ సెల్ టవర్ నిర్మాణాల పనులు జరుగుతుండడంతో స్థానిక బస్తీవాసులు కార్పొరేటర్కు మరియు బండ్లగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకొని సెల్ టవర్ పనులను నిలిపివేశారు. అనంతరం పూల్బాగ్లోని జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయానికి వెళ్లి జోనల్ కమిషనర్ వెంకన్నకి ఇందిరానగర్ అధ్యక్షుడు సయ్యద్ షరీఫ్తో పాటు స్థానిక బస్తీవాసులు కలిసి వినతి పత్రం ఇచ్చారు. చాలా ఇబ్బంది ఉంది సార్. నాకేమనిపిస్తుంది అంటే మీరు చెప్పేదాన్ని బట్టి వాడు ఎవడో ఇంటి మీద పెడతారు కాబట్టి మీరు వద్దంటున్నాం అనేది తప్ప దాంట్లో ప్రత్యేకంగా మీరు చెప్పే ఇబ్బంది అయితే పర్సనల్ కట్ చేసి బంద్ చేసుకోండి. వారు ఏం తర్వాత వీళ్ళే ఆయన బంద్ చేసుకోండి. వాడు ఎందుకు పెడతారు సార్? వాడు మొన్ననే వచ్చిండు అట్లా చెప్పండి, దానికి అర్థం ఉంటది. మీ దాంట్లో నలుగురు కూడా ఇప్పుడు పెద్ద రోడ్కు హౌస్ ఉంది, దాంట్లో పెట్టుకుని బాగా నీవు ఎట్లయితే ఇంటి పక్కన ఉన్నావో ఆ పెద్ద ఇంటి పక్కన కూడా ఇంకోటి ఉంటుంది కదా. ఫోన్ సిగ్నల్ వస్తుంది కదా, అది ఏమన్నా పెట్టింది కదా. అట్లా ప్రాబ్లం అయితే ఎంతమంది చనిపోవాలి? ఒక్కడన్నా ఒక మనిషి ఫోన్ సిగ్నల్ వల్ల, ఫోన్ టవర్ పెట్టడం వల్ల ఒక చిన్నపిల్లగానికి కానీ ఒక మనిషికి కానీ ఇబ్బంది అయిన దాఖలాలు. ఇప్పుడు ఫోన్ వచ్చి దగ్గర 20-25 సంవత్సరాలు అవుతుంది కదా. ఒక్క కేసు కూడా 25 సంవత్సరాలు హైదరాబాద్లో 1 కోటి టవర్లు ఉంటాయి. 1 కోటి టవర్లు 25 సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి. ఒక కేసు కూడా లేదు. మీరు ఇంటెన్షనల్గా ఒక ఇంటి మీద పెడుతున్నారు కాబట్టి వద్దు దాన్ని అనుకోవడం అది కరెక్ట్ కాదు. వాడికి సిగ్నల్ కౌంట్ చేసుకుంటున్నాడు. ఎక్కడ సిగ్నల్, ఏ ఏరియా సిగ్నల్ తక్కువ అవుతుంది, ఎక్కడ పెడితే బాగు, అందరికి ఎట్లా వస్తుంది అనేది చూసుకుంటాడు. ఎందుకంటే 5G 6G వస్తున్నాయి కదా, దానికోసం పెట్టుకుంటున్నాడు అంతే. हेलो साहब, उनके घर के बाजू का ही बगल में मेरा छोटा मोटा तीनों का घर है। मैं चंद्रायणगुट्टा हाउस कर रहा हूँ। मैं ओल्ड एज हूँ अम्मा, मेरे को बीपी शुगर वाले है, हमारे घर वालों को भी है। मेरे को 1 महीने का छोटा पोतरा है, हमको ये प्रॉब्लम होता है। इससे पहले भी हमको समझा दिए, उनके बाजू में ही है उनका मेरा घर जो लग के अक्कोरे बाबा का अच्छा समझा है। फिर भी अंदर अंदर क्या क्या काम करा, किसको मिला क्या मालूम, लेके आगे कल हल्ला कर रहा। हमारा जिंदगी हमारा कैसा होगा क्या कर, हमको ये नहीं चाहिए हमारे को। तो अतराफ वाले भी हमारे को साथ दे रहे, समझे ना। हमारा प्रॉब्लम ये है, हमारे पर मेहरबानी करके इसको कैंसिल करना होगा। దగ్గర దగ్గర ఇల్లు ఉంది, చిన్న పిల్లలు చాలా ఉన్నారు. మా నా పేరు మహాలక్ష్మి. పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని ఇదే వస్తుంది, నా ప్రాబ్లం వస్తుంది, వద్దన్నారు.